హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకో కొత్త స్టోరీతో వచ్చేసానండి. ముగ్గు వేసుకుంటూ స్టోరీ చెప్పుకుందాం. ఈ స్టోరీ వచ్చేసి ఆడపిల్ల చదువు గురించండి. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. చాలా ఏళ్ల క్రితం కొండల మధ్య ఉన్న పల్లెటూరు అది. పాలెం అనే ఊరు. ఆ ఊళ్ళో ఒక నియమం ఉండేది. ఆడపిల్లలు 10వ తరగతి దాకానే బడికి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంటి పని, వంట పని, పెళ్లి చేసుకోవాలి అనే నియమం. ఆ ఊళ్ళోనే లక్ష్మి అనే పాప ఉండేది. పుస్తకం పట్టుకుంటే వదిలేది కాదు. అక్షరాలు దిద్దుతూ ఉంటే కాలం తెలిసేది కాదు. 10వ తరగతి పాస్ అయ్యాక నాన్న చెప్పేశాడు, ఇక చాలు తల్లి, బడి మానేయ్, మనకంత స్తోమత లేదు అని. లక్ష్మి ఆ రోజు రాత్రంతా ఏడ్చింది. కానీ తెల్లారి ఒక నిర్ణయం తీసుకుంది. పొద్దున్నే లేచి ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి ఆడపిల్లలను పోగేసింది. ఊరి చివర ఉన్న రావి చెట్టు కింద అందరినీ కూర్చోబెట్టింది. నేలనే బ్లాక్ బోర్డ్ చేసి బొగ్గు ముక్కతో అక్షరాలు దిద్దడం మొదలుపెట్టింది. మొదట 3 మంది వచ్చారు. వారం తిరిగేసరికి 15 మంది, నెల తిరిగేసరికి 40 మంది. పెద్దవాళ్ళు కోప్పడ్డారు. ఆడపిల్లకి ఇన్ని ఆర్భాటాలు ఎందుకు? రేపు అత్తారింటికి వెళ్లాల్సిందే కదా అన్నారు. లక్ష్మి నవ్వుతూ చెప్పింది, తాత, అత్తారింటికి వెళ్ళినా లెక్క రాకపోతే కూరగాయల వాడు మోసం చేస్తాడు. పేరు రాయడం రాకపోతే బ్యాంకులో వేలిముద్ర వేయాలి. చదువు మనల్ని ఎవరూ మోసం చేయకుండా కాపాడుతుంది తాత అని. ఆ మాట ఊరి సర్పంచ్ చెవిన పడింది. ఆయన ఒకరోజు రావి చెట్టు దగ్గరికి వచ్చాడు. 40 మంది పిల్లలు గట్టిగా ఎక్కాలు చదువుతుంటే విన్నాడు. సర్పంచ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరుసటి రోజే పంచాయతీ పెట్టి తీర్మానం చేశాడు. మన ఊళ్ళో ఆడపిల్లల కోసం ప్రత్యేక బడి కడదాం. మాస్టర్ జీతం పంచాయతీ ఇస్తుంది అని. అలా 10 ఏళ్ళు గడిచాయి. లక్ష్మి ఇప్పుడు అదే బడిలో టీచర్. ఆమె దగ్గర చదువుకున్న సుజాత ఇప్పుడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. కవిత అనే అమ్మాయి పోలీస్ అయింది. రమ్య నర్స్ అయింది. ఒకసారి కలెక్టర్ గారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊళ్ళో ఆడపిల్లల చదువు శాతం 98. జిల్లాల్లోనే ఫస్ట్. ఏ మ్యాజిక్ చేశారు అని అడిగారు. సర్పంచ్ లక్ష్మి వైపు చూపించి అన్నాడు, సార్, మ్యాజిక్ ఏమీ లేదు. ఒక 15 ఏళ్ల పిల్ల చదువు అనే దీపం వెలిగించింది. ఆ వెలుగులో ఊరంతా బాగుపడింది అని. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆమె ఒక్కతే బాగుపడదు కదండి. ఆమెతో పాటు ఇల్లు, ఊరు, దేశం బాగుపడుతుంది. ఎందుకంటే చదువుకున్న ఆడపిల్ల తన పిల్లలకు చదువు నేర్పకుండా ఉండదు. అది తరతరాలకు వెలుగు. అక్షరం నేర్పిన ఆడపిల్ల అవనికే వెలుగు దివ్వె. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ముగ్గు అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. రేపు ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.